గీతాంజలి గీతాంజలి ఒకరికొకరు గీతాంజలి గీతాంజలి చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి పూవై పొదరిల్లై ఎదలల్లకు పోవాలి గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి తరాలు మారుతున్న గీతాంజలుండాలి 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 ఏమిటిది ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి ఎలా ఉందో ఎక్కడుందో ఏంటి ఇది ఈ టైంలో నిద్ర ఏంటి ఏం లేదమ్మా ఏంటమ్మా ఏమైంది ఏం లేదంటున్నాను కదమ్మా ఏదన్నా ఉన్నా చెప్తావు కనుకనా సరేలే పద భోంచేద్దు గాని వద్దమ్మా ఆకలిగా లేదు ఏ ఏంటమ్మా ఇది ఎన్నాళ్ళిలా బతుకున్నందుకు బతికినంతకాలం బతకాలి కదా పోయిన వాళ్ళతో మనము పోగలవా చెప్పు లేదమ్మా నాకు నాకు చాలా గిల్టీగా ఉందమ్మా నా అవసరానికి అంజరింట్లో అన్ని రోజులు ఉన్నా కానీ దానికి అవసరం వచ్చినప్పుడు మాత్రం ఉండకుండా వచ్చేసాను ఇంతకన్నా తలంచుకునే విషయం ఇంకోటి ఉండదు కదా అది నువ్వు కావాలని చేసింది కాదు కదమ్మా ఒంట్లో బాగలేదు కాబట్టి వెళ్ళలేకపోయావు అది సమర్థించుకోవడానికే తప్ప సమాధానంగా నిలవదమ్మా జీవితం పాడైపోయి అది అల్లాడుతుంటే ఆరోగ్యం పాడైందని ఆగిపోవడం నీచమమ్మా తప్పు చేశానమ్మా అంజలి దగ్గరికి వెళ్లకుండా చాలా పెద్ద తప్పు చేశాను ఎక్కడికే అంజలి ఇంటికి ఇప్పుడా ఇప్పటికే ఆలస్యం అయిందమ్మా ముందు భోంచేసి వెళ్ళమ్మా వెళ్ళాక చేస్తాం వస్తానమ్మా
లేదు, ఇదంతా నా వల్ల కాదు. నేను తట్టుకోలేను. ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏదో ఒకటి చేసి ఈ సాలిగుడ్ నుంచి బయటపడాలి. ఎలా ఎలా ఎలా? చందు, ఈ ఉత్తరం ఎలా మొదలు పెట్టాలో కూడా అర్థం కావడం లేదు. మీతో చాలా చెప్పాలి. పూర్తిగా చెప్పగలనో లేదో కూడా తెలియడం లేదు. రమేష్ గీతకి బావగా మాత్రమే మీకు తెలుసు. కానీ నా క్లాస్మేట్గా అతనిది ఎంత క్రిమినల్ మైండో నాకు మాత్రమే తెలుసు. స్వతహాగా కటిక పేదరికం అనుభవించిన దాన్ని కావటం వల్ల రమేష్ మీ ఆస్తి సంపాదించడానికి వేసిన ప్లాన్కి ఒప్పుకున్నాను. అలా మన పెళ్లి చూపుల దగ్గర మీకు పరిచయం అయ్యాను. మ్యారేజ్ బ్యూరోలో నా ఫోటో ఉండేలా రమేష్ ఏర్పాటు చేశాడు. గీతని శ్రేయోభిలాషిగా హెచ్చరిస్తూ మీకు దూరం ఉంచాను. రమేష్ సలహాల మేరకే మీకు దూరంగా ఉన్నట్టు నటిస్తూ దగ్గరవడానికి ప్రయత్నించాను. గీతని దగ్గర చేస్తానని దూరం చేయడానికి విశ్వ ప్రయత్నం చేశాను. సూర్య మరణం నాకు విరక్తి కలిగించింది. అంతకన్నా ముందు భయం పెంచింది. ఎవరిని చూసినా భయం, ఏం జరిగినా భయం, భయం, భయం. దాంతో నార్మల్ జీవితం ఎంత గొప్పదో తెలిసి వచ్చింది. అందులో ఎంత మనశ్శాంతి ఉందో అర్థమైంది. దయచేసి నా తప్పుల్ని క్షమించండి. సూర్య హత్య నేను ఊహించింది, నాకు సంబంధం లేనిది. అయినా అది నా వల్లే జరిగినట్టుగా భావిస్తున్నాను. అందుకే మళ్ళీ ఆ నార్మల్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నాను. ఫ్యూచర్లో మీకెవ్వరికీ కనిపించనని ప్రమాణం చేస్తున్నాను. మీరు నా కోసం వెదక్కండి. మీరు నన్ను క్షమించాల్సింది మీ జీవితంలోకి బలవంతంగా ప్రవేశించినందుకు, మీ మనసులోకి ప్రవేశించడానికి ప్రయత్నించినందుకు. అందుకు మాత్రం క్షమించండి. మీ నిహారిక. నువ్వు వెళ్ళిపో, నేను ఫోన్ చేస్తాను.
ఎంతకాలం ఇలా ఇంకా ఎంతకాలం ఇలా బాధపడుతూ కూర్చుంటావు చెప్పు. బాధ అన్నది డ్యూటీ కాదుగా గీత. బాధపడగాని చేతులు దులిపేసుకోవడానికి ఇది మనసుకు సంబంధించింది. మనిషిని పంపినంత ఈజీ కాదుగా మనసులో నుంచి పంపించడం. కాదనడం లేదు, కానీ బాధలు ఇప్పుడు వచ్చి అప్పుడు పోయేవి కావు, జీవితాంతం ఉండేవి. మీ అమ్మ నాన్న చనిపోయారు, ఏం చేయగలిగావు? అడ్జస్ట్ అయ్యావుగా, ఇది అంతే. ఇంకో దురదృష్టకర సంఘటన అనుకోవాలి, మర్చిపోవాలి. అమ్మ నాన్న జీవితంలో అన్నీ అనుభవించకపోయారు, ఒక్క నా పెళ్లి తప్ప. సూర్య అలా కాదు, తను మా పెళ్లి తప్ప ఇంకేం చూడకుండానే పోయాడు. ఆ బాధ నన్ను జీవితాంతం వెంటాడుతూనే ఉంటుంది. సూర్య 2 సార్లు చంపబడ్డాడు గీత. మానసికంగా నా వల్ల, శారీరకంగా ఇంకొకరి వల్ల 2 సార్లు. అంజలి, నువ్వు ఇక్కడ ఉండడం నాకెంత మాత్రం ఇష్టం లేదు అంజలి. నిన్ను ఓదార్చే వాళ్ళు ఇక్కడెవ్వరూ లేరు. ఆవిడేరి మీ అత్తగారు? కొడుకు తిరిగి రావడం తెలిసింది కదా, కూతురింటికి వెళ్ళారు. అదేంటి ఈ టైంలోనా? చచ్చా, అదే మనిషి. అయినా ఆవిడున్నా లేకపోయినా ఒకటే. బాధ పంచుకునే మనిషా పాడా? బాధ పంచుకోవడం అన్నది భ్రమ గీత. నా బాధ వల్ల నీకు బాధ కలుగుతుందే కాని నా బాధ నీ బాధ ఎలా అవుతుంది? ఆకలి, బాధ, రోగం లాంటివి వ్యక్తిగతం, ఎవరికి వాళ్ళు అనుభవించి తీరాల్సినవి. అనుకుంటూ కూర్చుంటే సమస్యలు అసలు తీరవు. నువ్వు ముందు బయటికి రావాలి, 10 మందిలో కలవాలి. మా ఇంటికి వెళ్దాం పద. వద్దు గీత, నన్ను వదిలే. ఏం మాట్లాడుతున్నావు? ఏమన్నా అర్థం ఉందా? ఇలాంటి టైంలో ఒంటరిగా ఉంటావా? ఇలాంటప్పుడు ఒంటరితనం నరకం. నాది ఒంటరితనం కాదు గీత, ఏకాంతం. నేనంటోంది దాని గురించేగా. వద్దని వదిలించుకు పారిపోయేది ఒంటరితనం, కావాలని మరీ మరీ కోరుకునేది ఏకాంతం. నేనిప్పుడు ఏకాంతంలో ఉన్నాను గీత. సూర్యతో ఒంటరిగా గడపగలిగే మహత్తర అవకాశం నాకిప్పుడే వచ్చింది. అంజలి, అవును గీత, నేనేం భ్రమలో ఉండి మాట్లాడడం లేదు, చాలా మనస్ఫూర్తిగా చెప్తున్నాను. మీలాగా నేను సూర్యతో జీవితాన్ని ఎక్కువ కాలం పంచుకోలేకపోయాను. తనతో నేను కలిసుంది కేవలం 3 రోజులే, అది నీ దయ వల్ల. అంతలోనే తనకి 100 ఏళ్ళు నిండిపోయాయి. నాకున్న అనుభవం తక్కువ, అందుకే ఆ అనుభూతులనే మనసు నిండుగా నింపుకోవాలనుకుంటున్నాను. ఆ అనుభూతుల బలంతో భవిష్యత్తులో బతకచ్చన్న ఆశ. అందుకు భగవంతుడిచ్చిన అవకాశం ఈ ఏకాంతం. అందుకే ఎప్పుడు నన్ను ఎక్కడికి రమ్మని అడక్కు ప్లీజ్. సరే, నీ ఇష్టం. అయితే నేను ఇక్కడే ఉంటా. వద్దు. ఏ? ఎందుకుంటద్దంటున్నావు?
ఎవరెక్కడుండాలో అక్కడే ఉండాలి గీత. నన్ను ఒంటరిగా వదిలేమన్నానా? హలో, చెప్పండి చందు.